2024 ఎలక్షన్స్లో జరిగినాయి. ఈవీఎం గోడౌన్స్లోను జేఎన్టీలోను మాతో డే అండ్ నైట్ వర్క్స్ చేపించి ఇన్ని రోజులైనా మాకు పేమెంటే ఇవ్వడం లేదు. ఇప్పటికీ 15 అర్జీలు ఇచ్చింటాము. ఇంతవరకు దాని గురించి స్పందన లేదు. మేము రాత్రింబగలు పని చేసి ఇచ్చినాము. మేము ఈవీఎంలో వుడ్ పార్టిషన్స్ చేసినాము. అందరికీ పేమెంట్లు ఇచ్చినారు. క్యాటరింగ్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చినారు, స్టేషనరీకి ఇచ్చినారు, వెహికల్స్కి ఇచ్చినారు, కెమెరాలకి ఇచ్చినారు, సప్లయర్లకి ఇచ్చినారు, అందరికీ ఇచ్చినారు. ఒక కాంట్రాక్టర్ బిల్స్ మటుకు పక్కన పెట్టేసినారు. ఇది మేము చాలా ఖండిస్తున్నాము. మాకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్కి ఎన్ని తూలు తిరిగినా కానీ కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. మాకు ఇంకా మేము ఎవరి దగ్గర పోయి మొర పెట్టుకోవాలో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ పత్రికా విలేకరుల దగ్గరికి ఈ సమస్య తెచ్చినాము. మీరన్నా వాళ్ళ దగ్గర పోయి అడిగి ఏమి ఇతని సమస్య ఏమి అని చెప్పి ఇది నాకు మటుకు 10 రోజుల్లోకి ఇకపోతే మేము మటుకు ఆత్మహత్య చేసుకుంటాం. ఎంత రావాలన్నా మీకు బిల్లులు? నీకు ఎంత రావాలా? 25 lakhs రావాలా? 25 లక్షలు రావాలా? నా పేరు ప్రశాంత్. జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ మేము వర్క్ చేసాము. ఆర్ఎన్బి వారి తరపు నుంచి మేము వర్క్ చేసాం. ఏం వర్క్లు చేశారు? స్ట్రాంగ్ రూమ్స్ అంటే స్ట్రాంగ్ రూమ్స్కి గోడలు కట్టడము, చేయడము, కౌంటింగ్ హౌస్లో చేయడము, ఇవన్నీ వర్క్ ఏం అవసరమైనా అవన్నీ మేమే చేసాం. ప్రతి ఒక్కటి ఏ అవసరమైతే అది ఇమీడియట్లీ చేయాల. మాకేం చెప్పినారు, 3 రోజుల్లో పేమెంట్ ఇస్తామన్నారు. మీరు పని కంప్లీట్ చేయండి, 3 రోజుల్లో మాకు పిలిచినారు. మేము ఫస్ట్లో చేయమని చెప్పినాం. లేదు మీరు చేయండి 3 రోజుల్లో. మీ ఏపీడబ్ల్యూడిసి శివకుమార్ పిలంపిండి కాల్చిండి, అతను పిలంపిండి ఏం చెప్పినాడు, కలెక్టర్ ఏం చెప్పినాడు, మీకు ఇట్లా నిలబడుకొని 3 రోజుల్లో పేమెంట్ ఇస్తామన్నాడు. ఈ పొద్దు 15 నెలలు అవుతుంది. ఈ పొద్దుటికి ఇవ్వలేదు. అతను పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు. నాకు 10,30,000 రాలా. గోపాల్. కలెక్టర్ గారు ఏమన్నారు? మేము బిల్స్ పంపించినాము. ఇంకా బడ్జెట్ అలాట్మెంట్లో పనులే చేయించదు. అందుకు జీవో ఉంది. వీళ్ళకి ఎస్సీలకి జీవో ఇచ్చినారు. బడ్జెట్ లేనిది మీరు పనులు చేపిస్తే మీరే కట్టాలని లెక్క అని చెప్పి మా వీళ్ళకి డీల్కి అందరికీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళకి అదే ఇంప్లిమెంట్ వీళ్ళకి రాదా? ఎట్లా పనులు చేపించినారు? వీళ్ళు డబ్బులు లేనప్పుడు పనులు చేపించకూడదు. వీళ్ళు ఎట్లా చేపించినారు? మాతో నమ్మించి గొంతు కోసినట్లు కదా ఇది. మేము వడ్డీలకి తెచ్చి బంగారు కుదబెట్టి మాది 8-9 పెన్లు ఉంది. మొన్న వారం కూడా ఇచ్చిన అడుగు. ఏం చేయాలి చెప్పు? అదే ఈరోజు ఇస్తున్నాము, మళ్ళీ పోతున్నాము, అర్జీ ఇచ్చేకపోతున్నాము. ఏం స్పందిస్తారేమో చూడాలా. ఉరువే నువ్వు ఎవరు పిలిచి చేపించింటే వాళ్ళతో ఇప్పించుకోపో అంటారు వీళ్ళు.